Hi friends, how are you? My name is Sri Krishna from SK channel. A compound bar 0.75 meter long consists of a MS bar 25 diameter enclosed by a bar 2 brass tube 25 in inner diameter and 35 outer diameter, external diameter, and two material be rigidly joined together. Determine the stress in each material that the loads carried by the each membrane. The extension of the bar under a tensile load and tensile load of 35 kilonewtons and take ES to 10 giganewton per meter square and EB is equal to 95 giganewton per meter square. మనం ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దామండి, సొల్యూషన్ చూద్దాం. ఆ క్వశ్చన్ మనం సొల్యూషన్ చూద్దామండి. ఒక రిజిడ్గా ఇలా ఉందంటండి ఒక బారు. అయితే టెన్జైల్ లోడ్ అప్లై చేశారంట. టెన్జైల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఇక నేను హ్యాచింగ్ చేస్తున్నాను చూడండి. హ్యాచింగ్ ఇది స్టీలు, ఇదేమో బ్రాస్. ఓకేనండి, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు స్టీల్ ఒకవైపు, బ్రాస్ ఒకవైపు గివెన్ డేటా ఏమి ఇచ్చాడో మనం రాసుకోవాలి. ఫస్ట్ మనం స్టీల్ యొక్క లెంత్ ఎంత? 0.75 మీటర్. మనం మీటర్ని ఇది ఎలా మార్చుకోవాలి? మిల్లీమీటర్లో మార్చుకోవాలి. కాబట్టి ఇంటూ 100 చేస్తే 750 మిల్లీమీటర్స్లోకి మార్చేసుకున్నాం. దాని తర్వాత దీని లెంత్ ఎంత? దీని లెంత్ కూడా అంతే, 0.75. రెండు ఒకే లెంత్లో ఉంది. మనం టెన్జైల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఎంత స్ట్రెస్ డెవలప్ అయిందో చెప్పమన్నారు. సరే, స్టీల్ డయామీటర్ ఎంత అన్నారు? డయామీటర్ ఆఫ్ ఏ స్టీల్ ఎంత అన్నారు? ఇది స్టీల్ లెంత్, ఇదేమో బ్రాస్ లెంత్. అందుకే రెండు ఒకటే కాబట్టి మనం ఎల్ అని పెట్టుకోవచ్చు, ఎస్ బిఈ అని పెట్టుకోగల. రెండు ఒకే లెంత్ కాబట్టి ఎల్ఎల్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ డయామీటర్ ఆఫ్ ఏ స్టీల్ ఎంత ఇచ్చారు? 25 ఇచ్చారు. తర్వాత యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్ ఎంత ఇచ్చారంటే 210 గిగాన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మనం న్యూటన్ పర్ స్క్వేర్లో మార్చుకోవాలి. అప్పుడు మనం ఎలా రాసుకోవాలంటే 210 ఇంటూ 10⁻³ ఇంకా జిగా అంటే 10⁻6 కదా. అప్పుడు ఒక క్యూబ్ అయిపోయింది, అంటే 1 కిలో అయిపోయింది. ఇంకో కిలో ఉండదు, కిలో న్యూటన్ పర్ స్క్వేర్. ఓకేనండి, కిలో న్యూటన్ పర్ స్క్వేర్. మనం న్యూటన్ పర్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఇంటూ చేస్తే 2.1 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ స్క్వేర్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం. దీన్ని ఇన్నర్ డయామీటర్ ఇచ్చాడు 25 అని, అవుటర్ డయామీటర్ ఇచ్చాడు 35 అని, తర్వాత యంగ్స్ మాడ్యులస్ కూడా ఇచ్చాడు 95 ఇంటూ ఇక్కడ 95 × 10³
న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. దాన్ని రాసుకోవచ్చు 9.5 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అని రాయొచ్చు కదా. అలా రాసుకుందాం మనం. ఇక్కడ మనం కండిషన్ ఏంటి, వేరియస్ క్రాస్ సెక్షన్స్లో కాంపౌండ్ బార్స్లో కాంపౌండ్ సెక్షన్స్లో మనకి కండిషన్ ఏంటి, రెండు ఎలాంగ్నేషన్ అనేది ఈక్వలే. ఎలాంగ్నేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎలాంగ్నేషన్ సి. అది ఫస్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. మనం ఫార్మ్ రాసుకుంటే పిఎల్ బై ఏఈ. ఏఈ ఎస్, పిఎస్ ఎస్, ఎస్ దాని ఏరాలే కదా, ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ సిఈ సిఈ. సారీ ఇది బి కదా, బ్రాస్ కదా, ఇక్కడ కాపర్ లేదు, బ్రాస్ బి. ఓకేనండి. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తానో చూడండి. పిఎస్ అంటే పిఎస్ చేద్దాం. ఎల్ఎస్ అంటే ఎంత, 750 బై ఏరియా π/4 25 హోల్ స్క్వేర్ ఇంటూ 2.1 ఇంటూ 10⁵ అంతే కదండి, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పిబి ఇంటూ పిఏ 750 బై π/4 35 హోల్ స్క్వేర్ మైనస్ 25 హోల్ స్క్వేర్ ఇంటూ 9.5 ఇంటూ ఈబి కదా 10⁵. ఇక్కడ చూడండి, ఇక్కడ 750 క్యాన్సిల్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవ్వదు. ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక వాల్యూ రావాలి మనకి. ఇవన్నీ యాడ్ కాదు, ఇంటూ చేయాలి. ఫస్ట్ ఇది చేయండి, ఒక ఆన్సర్ వచ్చింది. దా ఆన్సర్తో దీన్ని ఇంటూ చేయాలి, అప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ ఇది చేసి దీంతో ఇంటూ చేయాలి. ఇక్కడ చూడండి π/4 క్యాన్సిల్. π/4 క్యాన్సిల్ అయిపోతే ఇంకా పిఎస్ బై 25 హోల్ స్క్వేర్ ఇంటూ 2.1 ఇంటూ 10⁵ ఈజ్ ఈక్వల్ టు పిబి బై 35 హోల్ స్క్వేర్ మైనస్ 25 హోల్ స్క్వేర్ ఇంటూ 9.5 ఇంటూ 10⁵. 10⁵ క్యాన్సిల్. అప్పుడు మనం పిఎస్ బై పిసి ఈజ్ ఈక్వల్ టు 625 ఇంటూ 2.10 బై 600 ఇంటూ 9.5. ఇది ఇటు, ఇదేమో ఇటు, ఇదేమో ఇటు. ఓకేనండి, మార్చితే చాలు. దాని తర్వాత దీన్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేస్తే ఎంత ఆన్సర్ వచ్చింది మనకి, 2.3026 వస్తుంది. ఇప్పుడు పిఎస్ బై పిసి ఈజ్ ఈక్వల్ టు 2.3026 కదా. ఇప్పుడు పిఎస్ ఈజ్ ఈక్వల్ టు 2.3026 పిసి కదండి. ఇప్పుడు మనం ఇంకో స్టేట్మెంట్ తెలుసు మనకి, పిఎస్ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు పి అని తెలుసు. అప్పుడు పిఎస్ ప్లేస్లో ఇది పెట్టచ్చు, 2.3026 పిబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ పిబి. అప్పుడు పిబి కామన్ తీయచ్చు. యాక్చువల్ పి ఎంత, 35 కదండి, 35 ఇంటూ 10⁵. మనం పీబీ కామన్ తీయచ్చు. కామన్ తీసిన తర్వాత 2.3026 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 10⁵. బి
3.3026 is equal to 35 into 10 to the power of 3. మనకు పీబీ కావాలి కదండి. 35 into 10 to the power of 3 by 3.3026. ఈ రెండు డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 10597.71 న్యూటన్స్ వస్తుంది. ఓకేనా? ఇది ఆన్సర్. మనం ఇది తీసుకెళ్ళి మనకి పీబీ వచ్చింది, అంటే లోడ్ ఎట్ బార్ దగ్గర వచ్చింది, బ్రాస్ దగ్గర వచ్చింది. లోడెడ్ స్టీల్ దగ్గర రావాలి. ఫస్ట్ మనం స్టీల్ దగ్గర రావాలంటే పీబీని ఈ యొక్క ఈక్వేషన్, ఇక్కడ ఈక్వేషన్ చూసారా, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే పిఎస్ వచ్చేస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. పి ఈజ్ ఈక్వల్ టు పిఎస్ ప్లస్ పీబీ. మనకి పి తెలుసు, పి ఎంత మనకు తెలిసింది. మనకు పిఎస్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పిఎస్ కావాలంటే ఏం చేయాలి? పిఎస్ ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ పీబీ అని రాయాలి. అంతే కదా? మనకి ఇలా వేస్తే మనకి రాంగ్ స్టెప్ వచ్చింది అనమాట. మీరు వేసేస్తారు రాంగ్ స్టెప్ ఇలా చేస్తే. మనకి మనకి వచ్చింది పిఎస్ ఈజ్ ఈక్వల్ టు 2.3026 పీబీ అని వచ్చింది. అక్కడ పీబీ అనే వాల్యూ వేయాలి. ఇప్పుడు 2.3026 ఇంటూ పీబీ ఎంత వాల్యూ వచ్చింది? 10597.71 అని వచ్చింది పిఎస్ ఈజ్ ఈక్వల్ ఈ రెండు ఇంటూ చేస్తే 244021 28 న్యూటన్స్ వచ్చింది. ఇంత మనకేమో పీబీ ఎంత వచ్చింది? పీబీ వచ్చేసరికి 10597.71 వచ్చింది. ఇప్పుడు పీలు వచ్చేసింది, ఏరియాలు తెలుసు, మనం స్ట్రెస్లు కనుక్కోవచ్చు. స్ట్రెస్ సెట్ స్టీల్ పిఎస్ బై ఏఎస్. పి ఎంత? 2440.28 by pi by 4 25 whole square. స్ట్రెస్ స్టీల్ ఎంత? 49.71 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. దాంతో స్ట్రెస్ సెట్ బ్రాస్ పి బ్రాస్ బై ఏ బ్రాస్. పి బ్రాస్ ఎంత? 10597.71 by pi by 4 600. అప్పుడు మనకి స్ట్రెస్ సెట్ బ్రాస్ దగ్గర 22.48 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అనేది డెవలప్ అయింది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒకసారి మళ్ళీ ఇంకో ప్రాబ్లం చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఏ కాంపోజిట్ బార్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టీల్ బార్ 250 mm long, 25 mm cross section area, placed between the two bars of brass, each 25 mm long, 8 mm cross section area. The three bars being vertically joined together at their ends. What the axial load on the composite bar will be produced an extension of 0.01 mm, and what will be the stress in steel and brass. Steel 200 gigapascal, brass 90 gigapascal. యంగ్ స్మాల్లెస్ ఇచ్చాడు. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ ఏంటో చూద్దాం. అసలు మనం డయాగ్రామ్ ఎలా గీయాలి క్వశ్చన్కి చూద్దాం. ఓకేనా? సొల్యూషన్ చూద్దామండి. మనం అక్కడ మనకి 3 bars ఉన్నాయంట, ఇలాగా అరేంజ్ అయ్యి ఉంది రిజిడ్గా. ఓకేనండి?
యాక్సిల్ లోడ్ అనేది పడింది. ఇలా రిజిడ్గా ఉన్నాయి. ఇక్కడ రెండేమో ఏ బార్లు అంటున్నారు, ఒకటేమో ఏం బార్ అంటున్నారు, రెండేమో స్టీల్ బార్లు, ఒకటేమో బ్రాస్ అని చెప్పి. ఇప్పుడు స్టీల్ ఒక పక్కన బ్రాస్ ఒక పక్కన. స్టీల్ లెంత్ ఎంత 250 mm, వీటి లెంత్ ఎంత 250 mm. దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత 25 mm². దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత 8 mm². యంగ్స్ మోడ్యులస్ స్టీల్కి ఎంత 2 × 10⁵ Nm². ఎలాంగేషన్ ఎంత జరిగింది 0.01 mm జరిగింది. దీనికి యంగ్స్ మోడ్యులస్ ఎంత బ్రాస్కి 6.9 × 10⁵ Nm² అని చెప్పారు. మనకి ఇవన్నీ తెలుసు కదా. ఇవన్నీ మనకి గివెన్ క్వశ్చన్లో ఇచ్చేసారు. మనం ఇప్పుడు ఆన్సర్ చేస్తాం సొల్యూషన్. ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగా మనం రాసుకోవాలి నీట్గా. నేను ఇప్పుడు ఎలా రాశానో ఇది ఇక్కడ కాకపోయినా ఇక్కడ కింద అయినా రాసుకోవచ్చు. మీరు ఎంత బాగా రాస్తారో అన్ని మార్కులు వస్తాయి మీకు ఎగ్జామ్లో. కాబట్టి నీట్గా రాయండి. నేను కొంచెం రైటింగ్ నాకు రాదు, కానీ మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నీట్గా రాయండి, ఓకేనా. మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటి, ΔS = డెల్టా బ్రాస్. ఇక్కడ రెండు బ్రాస్లు ఉన్నాయి. ఇలా ఈ కండిషన్ చెప్పగలమండి. కొన్నిసార్లు చెప్పవచ్చు, కొన్నిసార్లు చెప్పవచ్చు. మనం విడివిడిగా కట్టుకుందాం. ఫస్ట్ మనం ΔS స్టీల్ అంటే PS AS LS AS ES. ఏం లేదు, ఇది ఫార్ములా PL/AE అంటారు. దానికి అసలు పెట్టుకోవడమే మనం స్టీల్ కడుతున్నాం కాబట్టి. ఇప్పుడు PS × L ఎంత 250/25 ఏరియా 25. యంగ్స్ మోడ్యులస్ 2 × 10⁵. మనకి ΔS తెలుసు కదా 0.01 అని. PS కనుక్కోవచ్చు. PS ఎలా కనుక్కోవచ్చు, 0.01 × ఈ రెండు, ఇది మొత్తం ఇంటూ చేస్తే మనకి 5,000,000 వస్తుంది. 250 చేస్తే PS వాల్యూ వస్తుంది ఎంత 200 N. అంటే ఇంత లోడ్ పడినప్పుడు అంత ఎక్స్టెంట్ అయిందని. ఇప్పుడు మనం వేరే దానికి వెళ్దాం. ΔL బ్రాస్ PL/AE బ్రాస్ కాబట్టి సఫిక్స్ B రాసుకోవడం. దాని తర్వాత PB తెలియదు మనకి, ఇది తెలుసు 0.01 అని. 25 250 అని తెలుసు LB. తర్వాత A8 అని తెలుసు. యంగ్స్ మోడ్యులస్ బ్రాస్కి 0.9 × 10⁵ అన్నారు. మనకి లోడ్ తెలియాలి, బ్రాస్ మీద ఎంతైతే లోడ్ అనేది తెలియాలి. అప్పుడు ఇదేమి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళిపోద్ది. 0.01 × 8 × 0.9 × 10⁵ ఇది కిందకు వచ్చేస్తుంది 25. ఇది ఇంటూలో ఉంది కదా, ఇక్కడ డివైడ్ అవుతుంది ఇటు వచ్చేసరికి. కాబట్టి ఈ రెండు డివైడ్ చేస్తే PB = 28.8 N. ఇప్పుడు నాకు టోటల్ P కావాలి మనకి కదా. టోటల్ P ఎలా కనుక్కోవచ్చు, 2PB అంటే రెండు బ్రాస్ రాడ్లు ఉన్నాయి. ముందుగా చెప్పాను కదా నేను ఇక్కడ, ఇది బ్రాస్ రాడ్, ఇది బ్రాస్ రాడ్, స్టీల్ రాడ్ అని చెప్పాను కదా. రెండు బ్రాస్ రాడ్లు ఉంటాయి ప్లస్ PS. ఓకే, P = 2 × PB ఎంత 28.8 N ప్లస్ PS ఎంత 200. అప్పుడు
మొత్తం పి ఎంత 257.6 న్యూటన్స్ వచ్చింది. ఇప్పుడు స్ట్రెస్సెట్ స్టీల్ PS/AS 200/25 8 Nm². స్ట్రెస్సెట్ బ్రాస్ PB/AB 28.8 అంతే కదా. ఇదిగోండి PB అంటే లోడెడ్ బ్రాస్ 28.8 అది రాసి. ఇప్పుడు ఏరియా బ్రాస్కి ఏరియా 8 ఎంత 3.6 Nm². ఇది ఆన్సర్ అంతే. ఇది ఓకేనండి. స్ట్రెయిన్ ఎనర్జీ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి? స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఎంతైతే ఎక్స్టెన్షన్ స్టోర్ అయి ఉండిద్దో దాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. U = ½ P × ΔL ఇదొక ఫార్ములా. ఇంకోటి U = σ² AL/2E ఇదొక ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటంటారంటే రిజల్టెన్స్ అంటారు. రిజల్టెన్స్ స్ట్రెస్కి ఫార్ములా. దాని తర్వాత దీన్ని U = ఇది ఒక్కోసారి వాడతారు, ఇది ఎక్కువ సార్లు వాడతారు. P²L/2AE అనేది ఎక్కువసార్లు వాడచ్చు మనం. ఓకేనండి. ఇప్పుడు ఈ మూడిట్లో ఈ మూడు ఎలా వచ్చినాయో చెప్తాను. ఫస్ట్ ఇది చెప్తాను, సెకండ్ ఇది చెప్తాను. దీన్ని బట్టి ఈ ఫార్ములా బట్టి ఈ రెండు ఎలా వచ్చినాయో మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఇది చూద్దాం. U = ½ P × ΔL. Pని ఎలా వదిలేద్దామండి, లేకపోతే మనం స్ట్రెస్ P/A అని రాసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ నాకు P ప్లేస్లో ఏం రాయొచ్చు? P = σ × A అని రాయొచ్చు. ఇక్కడ σ × A అని రాస్తున్నా. ఓకేనా. ఇక్కడ ΔL PL/AE అని రాయొచ్చు. ½ σ × A. చూడండి, అబ్జర్వేషన్ సరిగ్గా. ఇక్కడ P/Aని స్ట్రెస్ సిగ్మాలుగా రాయొచ్చు కదా, σL/E. ఇప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు. σ², రెండు సిగ్మాలు ఉన్నాయి కాబట్టి σ² AL/2E. చూసారా ఫస్ట్ది. తర్వాత సెకండ్ ఎలా ఉండిందో చూడండి. సెకండ్ది U = ½ P × ΔL. ½ PL వదిలేయండి, PL/AE అని. అప్పుడు P²L/2AE ఓవర్ సెకండ్. చూసారా, చాలా ఈజీగా మనం డిరైవ్ చేయవచ్చు ఇవన్నీ. ఫస్ట్ దాని తర్వాత ఈ డెఫినేషన్స్ మనం నేర్చుకోవాలండి. ఫస్ట్ రిడక్టెన్స్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అవుతుంది విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, దాన్ని రిడక్టెన్స్ అంటారు. ప్రూఫ్ రిడక్టెన్స్ అంటే మ్యాక్సిమం ఎంతైతే స్టోర్ అవ్వగలదో అంత స్టోర్ అవుతే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ దాటిన తర్వాత కాదండి, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, అప్పుడు దాన్ని ప్రూఫ్ రిడక్టెన్స్ అంటారు. మోడల్స్ ఆఫ్ రిడక్టెన్స్ అంటే ప్రూఫ్ రిడక్టెన్స్ పర్ వాల్యూమ్ వేస్తే మనం మోడల్స్ ఆఫ్ రిడక్టెన్స్ అని చెప్తాం. ఈ మూడు డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 3 మార్క్స్కి అడుగుతుంది మనకి. చూడండి, ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ ఫర్ ఏ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లోడ్స్.
ఓకే, ఇక్కడ 3 లోడ్స్ ఉంటాయండి. 3 లోడ్స్. గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్, అప్పుడు దానిలో ఉన్న స్ట్రెస్ ఏంటి కనుక్కోవాలి. దాని తర్వాత సడన్గా అప్లై అయిందనుకోండి లోడు, దానిలో ఉన్న స్ట్రెస్ కనుక్కోవాలి. ఫాలోయింగ్ ఆర్ ఇంపాక్ట్ లోడ్, ఫాలోయింగ్ ఆర్ ఇంపాక్ట్ లోడ్ అంటే మనం పైనుంచి ఒక రాయిని ఇస్తున్నామనుకోండి, కింద పడినప్పుడు ఎంతైతే లోడ్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేను చెప్తాను. గ్రాడ్యువల్ అప్లై లోడ్ అంటే ఏంటి, సడన్లీ అప్లై లోడ్ అంటే ఏంటి, ఇంపాక్ట్ లోడ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. అప్పుడు ఇక్కడ నేను మోడల్ 1 ఇది గ్రాడ్యువల్లీ అప్లై లోడు, సడన్లీ అప్లై లోడ్ మోడల్ 2లో చెప్తాను, ఇంపాక్ట్ లోడ్ మోడల్ 3లో చెప్తాను. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. చూడండి, గ్రాడ్యువల్లీ అప్లై లోడింగ్ ఫార్ములా. గ్రాడ్యువల్లీ అప్లై లోడ్కి మనకి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు P/A, అదే ఫార్ములా. సడన్గా అప్లై చేయడం అనుకో, ఈ లోడ్ అనేది డబల్ టైం వస్తుంది అంతే. సడన్ P is equal to 2P/A. Impact stress is equal to P/A plus root of P/A whole square plus 2EPH/AL. ఈ 3 ఫార్ములాలు గుర్తుంచుకోవాలండి. మళ్ళీ ఈ 3 ఫార్ములాలు గుర్తుంచుకోవాలి. ఈ 3 ఫార్ములాలు దీని మీద ఒక ఎస్ఏ ఆన్సర్ వచ్చింది మనకి. చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది, చాలా ఈజీ లెసన్ కూడా. మనం అర్థం చేసుకోవాలి. క్యాల్సి చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి మనం చాప్టర్లో. ఓకేనండి. ఒక క్వశ్చన్ చూద్దాం మనం. ఒక క్వశ్చన్ చూద్దామండి. ఏ బార్ ఆఫ్ 35 mm diameter and 2 meter long is suspended to a sudden load of 50 kN. Calculate the maximum induced stress and strain energy in a bar. Assume E is equal to 2 into 10⁵ Newton/mm². దీనికి మనం సొల్యూషన్ చూద్దామండి. మనం సొల్యూషన్కి వచ్చేసరికి ఇక్కడ సొల్యూషన్ గివెన్ దట్ ఫస్ట్ మనం గివెన్ దట్ అనే రాసుకోవాలండి. దాని తర్వాత సొల్యూషన్ చేయాలి మనం. ఏమేమి ఇచ్చారు ఫస్ట్ క్వశ్చన్లో? యంగ్స్ మోడ్యులస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2 into 10⁵ Newton/mm². డయామీటర్ ఇచ్చాడు 35. డయామీటర్ ఇచ్చాడంటే ఏరియా కనుక్కోవచ్చు. ఏరియా ఫార్ములా ఏంటి? A is equal to π/4 d². d² అంటే π/4 35 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకి 962.112 mm². మనం చేస్తే క్యాల్సీలో చేస్తే మనకి అంత వస్తుంది వాల్యూ. దాని తర్వాత లోడ్ ఇచ్చాడు. ఎంత లోడ్ ఇచ్చాడు? 50 Newton/kN. దీన్ని న్యూటన్లో మార్చుకోవాలి. 50 into 10⁻³ Newton. ఇది సడన్గా అప్లై అయిందన్నారు, అవునా? సడన్గా అప్లై అన్నప్పుడు స్ట్రెస్కి ఫార్ములా ఏంటి? 2P/A, అంతే కదా. 2 into 50 into 10⁻³ into A అంతా 962.112.
దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 103.93 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇప్పుడు మనం స్ట్రెస్, ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ కూడా కనుక్కోమన్నారు. మనకి స్ట్రెస్ కనుక్కున్నాం. మనం స్ట్రెయిన్ ఎనర్జీ ఎలా కనుక్కోవచ్చు? యూ స్ట్రెయిన్ ఎనర్జీ సిగ్మా స్క్వేర్ AL/2E ఇదైనా వాడచ్చు. ఆర్ యూ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ L/2AE ఇదైనా వాడచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడచ్చు కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది చూద్దాం. యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై AL/2E 103 సిగ్మా స్క్వేర్ 103.93 హోల్ స్క్వేర్ ఇంటూ ఏరియా ఎంత 962.112 ఇంటూ L 2000 బై 2 ఇంటూ 10⁵. ఈ రెండు యాడ్ చేసి డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 51,960.99 న్యూటన్ పర్ ఎంఎం. దీని యూ ఈజ్ ఈక్వల్ టు 5.197 ఇంటూ 10⁴ న్యూటన్ పర్ ఎంఎం. ఇప్పుడు మనం వేరే చూసుకోవచ్చు. యూ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ L/2AE పీ స్క్వేర్ 50. మనం దీనిలో ఇలాగైనా చేయవచ్చు, అలాగైనా చేయవచ్చు కదా. అంటే రెండు ఒకే వాల్యూ వస్తుందో లేదో చూద్దామండి. ఇక పీ స్క్వేర్ అంటే పీ ఎంత మనకి లోడు 50 × 10³ L 10³ కదా. L ఎంత 2000. 2 ఎంత ఏరియా π/4 35 హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ 10⁵ వచ్చేసరికి ఇక చూడండి 25,00,00,00,000 ఇంటూ 2000 బై 2 ఇంటూ 962.112 ఇంటూ 2 ఇంటూ 10⁵. ఈ రెండు డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 129,992.25 న్యూటన్ పర్ ఎంఎం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. మనకి 3 మార్క్స్కి అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనండి, సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. Calculate the strain energy that can be stored in the steel bar of 2 meter long and 500 mm cross section suspended to a tensile stress of 15 Newton per mm square. Take a Young's modulus of steel E is equal to into 10⁻⁴ Newton per mm square. దీనికి సొల్యూషన్ చూద్దామండి. దానికి మనం సొల్యూషన్ చూస్తే గివెన్ దట్ ఏమి ఇచ్చారండి? స్ట్రెస్ ఇచ్చారు 50 Newton per mm square. ఏరియా ఇచ్చారు 500 mm square. లెంత్ ఇచ్చారు 2000 mm. ఇప్పుడు మనం స్ట్రెస్ పీక్ అనుకోవచ్చు. స్ట్రెస్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, మనం పీ కావాలిగా. కాబట్టి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ P/A. మనకు పీ కావాలంటే స్ట్రెస్ ఇంటూ ఏ 50 ఇంటూ 500 అప్పుడు 25,000 కదండి. పీ ఈజ్ ఈక్వల్ 25 ఇంటూ 10⁻³ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. మనం ఇక మనకి స్ట్రెస్ ఉంది కాబట్టి మనం ఏ ఫామ్లో అయినా ఉపయోగించుకోవచ్చు. యూ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ L/2AE. ఎందుకంటే ఆ ఫామ్లో ఉపయోగించిన ఒకే ఆన్సర్ వస్తుంది, ఈ ఫామ్లో ఉపయోగించిన ఒకే ఆన్సర్ వస్తుంది. 25 ఇంటూ 10³ పీ స్క్వేర్ కాబట్టి పీ రాసాను. తర్వాత ఎల్ ఎంత మనకి 2000 బై 2. ఏ ఎంత 500. ఈ ఎంత ఈ మనకి ఇచ్చాడు 2 ఇంటూ 10⁵ అని. ఈ రెండు డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? యూ ఈజ్ ఈక్వల్ టు 6,250 న్యూటన్ ఎం. ఓకేనండి, ఇదే ఆన్సర్.
తర్వాత మనం వేరే క్వశ్చన్ చూద్దాం. An axial pull of 100 kN is gradually applied on a circular steel rod 3 mm long and 40 mm diameter. Find the strain energy that can be stored in the rod if E for the rod material is 2.0 into 10 to the power of 5 Newton per mm square. మనం ఇప్పుడు సొల్యూషన్ చూద్దామండి. ఇది మనకి వచ్చేసరికి ఫస్ట్ మోడల్లో, ఇప్పుడు మనం ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ చెప్పేసుకున్నామండి. ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్ మనం 3 మార్క్స్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్లో మనకి ఈ మోడల్స్లో ఒక్కొక్కటి చెప్తానండి. నేను ఫస్ట్ మోడల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. థర్డ్ మోడల్ చాలా ఈజీ అండి. ఇంపాక్ట్ లోడ్లో ఒకసారి చూడండి. మనకి గివెన్ దట్ ఏమిచ్చారు సొల్యూషను. ఫస్ట్ గివెన్ దట్ ఏముంది, ఇంత లోడ్ అప్లై అయిందంటండి. 100 kN అనే లోడ్ అప్లై అయిందంట. దాని లెంత్ 3 మీటర్స్ అంట. ఇప్పుడు ఎంఎంలో మార్చుకోవాలి కదా, 3000 mm. దాని డయామీటర్ 40 mm రాడ్ డయామీటర్. యంగ్స్ మోడల్స్ కూడా ఇచ్చారు 2.0 into 10 to the power of 5 Newton per mm square అని. ఇప్పుడు మనం స్ట్రెస్ కనుక్కోవచ్చు. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది కదా, డి అంటే మనం డయామీటర్ వచ్చినప్పుడు మనం ఏరియా కనుక్కోవచ్చు. డి ఇచ్చేసారు కాబట్టి ఏరియా కనుక్కోవచ్చు. కాబట్టి P/A. P ఎంత, 100 into 10 to the power of 3 by ఏరియా π/4 D 40 హోల్ స్క్వేర్. ఈ రెండు మనం దీన్ని క్యాల్సిలో కొడితే మొత్తం వాల్యూ వచ్చిందండి. ఈ రెండు డివైడ్ చేయాలి. అప్పుడు మనకి వాల్యూ ఎంత వచ్చిందంటే 79.57 Newton per mm square అని వచ్చింది. ఓకేనండి. దాని తర్వాత మనం ఎలాంగ్నేషన్ వరకు కనుక్కోవాలండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఫార్ములాలో కూడా మనం ఉపయోగించవచ్చు. నేను 3 ఫార్ములాలు చెప్పాను కదండి. ఆ 3 ఫార్ములా ఏ ఫార్ములా అయినా పర్లేదు మనకి. ఇప్పుడు ఎలాంగ్నేషన్ కనుక్కుంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు PL/AE. P ఎంత, 100 into 10 to the power of 3 into 3000 by π/4 40 హోల్ స్క్వేర్ ఇంటూ 2.0 into 10 to the power of 5. మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 1.193 mm వచ్చిందండి ఎలాంగ్నేషన్. దాని ఎలాంగ్నేషన్ ఎంత వచ్చింది, దాని స్ట్రెస్ ఎంత వచ్చింది. ఇప్పుడు మనం 3 ఫార్ములాస్ ఉన్నాయి మనకి. U ఈజ్ ఈక్వల్ టు డెల్టా ½ ఇంటూ డెల్టా L/P, డెల్టా L ఇంటూ P. U ఈజ్ ఈక్వల్ సిగ్మా స్క్వేర్ AL/2E ఆర్ U ఈజ్ ఈక్వల్ టు P స్క్వేర్ L/2AE. ఈ 3 ఫార్ములాలో ఏ ఫార్ములా అయినా మనం పెట్టుకోవచ్చు స్ట్రెయిన్ ఎనర్జీ కనుక్కోవడానికి. ఓకేనండి. నేను ఫస్ట్ ఫార్ములాలో పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు. ½ ఇంటూ P ఇంటూ డెల్టా ఎల్, ½ ఇంటూ P ఎంత, 100 into 10³ ఇంటూ డెల్టా ఎల్ 1.193. U ఈజ్ ఈక్వల్ టు 59650 Newton mm. మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మీరు వేరే ఫార్ములా కూడా పెట్టుకోవచ్చు. నేను చెప్పాక 3 ఫార్ములాలో ఏ ఫార్ములా అయినా పర్లే, ఇదైనా పర్లే అదైనా. U ఈజ్ ఈక్వల్ సిగ్మా స్క్వేర్ AL/2E. ఇప్పుడు సిగ్మా స్క్వేర్ కదా, 7957 హోల్ స్క్వేర్ π/4 40 హోల్ స్క్వేర్ 3000 by 2 into 2.0 into 10 to the power of 5. డివైడ్ చేసిన ఇది వస్తుంది 59650 Newton mm అని వస్తుంది. ఏదైనా ఆన్సర్ ఒకటే కాబట్టి మనం ఏ ఫార్ములా అయినా పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు థర్డ్ మోడల్లోకి వెళ్ళిపోదామండి. సెకండ్ మోడల్ ఇందాకే చెప్పేశాను, ఈజీగా ఉంది. ఇప్పుడు మనం థర్డ్ మోడల్కి వెళ్దాం. ఇంపాక్ట్ లోడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే
5 మార్క్స్ క్వశ్చన్ దీనిలో నుంచి వస్తుంది. అస్సలు రాకుండా ఉండదండి ఇది. కాబట్టి జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పబోయేది. ఇక 6th క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఏ బార్ 36 mm in diameter, strength 1.9 mm under a suddenly load of 150 kilonewton. If the weight of 1.5 kilonewton is dropped on a collar at the lower end of its bar through a height of 50 mm before straight the bar. Calculate the maximum induced stress and elongation produced in the bar. ఇక చూడండి, మనకి సొల్యూషన్ చూద్దాం. ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామండి. నాకు కొంచెం కొన్ని నేను సరిగ్గా పలకట్లేదండి. నాకు నోట్ తిరగదు, అందుకే పలకట్లేదు. అందుకే మీకు చూపిస్తున్నాను ఏంటి క్వశ్చన్ ఏంటి అని. నాకు నోట్ తిరగదండి, ఏమనుకోమాకండి. ఇప్పుడు నేను సొల్యూషన్ చూపిస్తాను. సొల్యూషన్ చూద్దామండి. సొల్యూషన్లో ఫ్రమ్ ద స్టడీ లోడ్ పడినప్పుడు ఎంత అయితే లెంత్ అనేది ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎంత లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా ఉపయోగించాలి? డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు PL/AE అనే ఫార్ములా ఉపయోగించాలి. మనకి లెంత్ కావాలిగా, ఇది కావాలిగా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది తేలిపోదు, డెల్టా ఎల్ ఇంటూ AE/P అని వస్తుంది. ఇప్పుడు లెంత్ కావాలి. డెల్టా ఎల్ ఎంత? 1.9 ఇంటూ ఏరియా 101.7.87 ఇంటూ యంగ్ స్మాల్ 2115 ఇంటూ 10⁵ బై మనకు P ఇచ్చేసాడు 150 ఇంటూ 10⁵ అని లెంత్ ఇచ్చి. ఇప్పుడు మనం ఈ రెండు డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2771.993 mm వచ్చింది. ఓకేనండి, ఇంత లెంత్ ఉంది అని చెప్పి. ఇప్పుడు మనం స్ట్రెస్ కనుక్కోవాలి. లెంత్ ఎంత కనుక్కున్నామంటే, మనకి స్ట్రెస్ కనుక్కోవాలంటే లెంత్ ఉంది ఫార్ములాలో. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్, ఇది ఇంపాక్ట్ లోడ్ కదండి, ఇంపాక్ట్ లోడ్ కాబట్టి P/A √ ప్లస్ P/A హోల్ స్క్వేర్ ప్లస్ 2EPH/AL. ఇక్కడ ఎల్ ఉంది కదండి, ఇవన్నీ మనకు ఉంది గివెన్ డేటాలో. ఎల్ ఒకటే లేదు కాబట్టి మనం ఎల్ కనుక్కున్నాం. ఓకేనండి, అలాగే మనం చూసుకోవాలి. అప్పుడు ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాం. ఓకేనండి, ఇప్పుడు మనం స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 10⁵ బై 101.7.87 ప్లస్ ఇక్కడ ఇది రాయాలి కదండి, 1.5 ఇంటూ 10⁵ బై 101.7.87 హోల్ స్క్వేర్. ఓకేనండి, ప్లస్ 2 ఇంటూ ఈ ఎంత 2.15 ఇంటూ 10⁵ ఇంటూ P ఎంత 1.5 ఇంటూ 10⁵. హెచ్ ఎంత 50 బై A 101.7.87 ఇంటూ L 2771.993. ఫస్ట్ మనం ఇక్కడ రూట్లో ఏమేమి ఉన్నాయో దాన్ని మనం సొల్యూషన్ చేయాలండి. ఇది బై చేసి ఒక వాల్యూ వచ్చింది, దాన్ని స్క్వేర్ చేయాలి. దాని తర్వాత ఇదంతా ఇంటూ చేసేది ఒక వాల్యూ వచ్చింది, ఈ రెండు ఇంటూ చేసేది ఒక వాల్యూ వచ్చింది. వాల్యూ వచ్చినప్పుడు ఈ స్క్వేర్ చేసిన వాల్యూ కూడా రాయాలి. ఫస్ట్ 1.5 ఇంటూ 10⁵ బై 101.7.87
ప్లస్ ఫస్ట్ ఈ రెండు చేసింది బై చేయాలి. ఫస్ట్ బై చేసిన తర్వాత సమ్ వాల్యూ వచ్చింది కదా, 1.473 వచ్చింది హోల్ స్క్వేర్ అని రాసి ఇప్పుడు ఈ రెండు బై చేసేయాలి. ఫస్ట్ ఇవన్నీ ఇంటూ చేసిన తర్వాత సమ్ వాల్యూ వచ్చింది, ఇది ఈ రెండు ఇంటూ చేసిన సమ్ వాల్యూ వచ్చింది. బై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 11430.35 అని వస్తుంది. అప్పుడు ఈ స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ చేసి దీన్ని ప్లస్ చేయాలి, దాని తర్వాత రూట్ వేయాలి, రూట్ చేసి దీనికి ప్లస్ చేయాలి, అంతే. అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ 108.39 Nm/mm² వస్తుంది. ఓకేనండి, అవంతా చేయాలి క్యాల్సీలో, చాలా నీట్గా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. ఒక్క వాల్యూ తప్పు వచ్చినా మనకి ఇది తప్పు వస్తే హోల్ ఆన్సర్ తప్పు వస్తుంది. కాబట్టి మనం స్ట్రెయిన్ ఎనర్జీ కనుక్కోవాలి కదా, స్ట్రెయిన్ ఎనర్జీ కనుక్కుందాం. సారీ అండి, ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ కనుక్కోమనలేదు కదండి. క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏం కనుక్కోమన్నారు, స్ట్రెస్ అండ్ డెల్టా ఎల్ కనుక్కోమని, ఈ రెండే కనుక్కోమన్నారు. కాబట్టి ఫస్ట్ మనం స్ట్రెయిన్ ఎనర్జీ కూడా కనుక్కోవచ్చు, ఈ ఫార్ములా ఉపయోగించి ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి మనం డెల్టా ఎల్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. E = σ/E అని తెలుసు కదండి. E = సిగ్మా అలాగే ఉంచేసి, E అంటే డెల్టా L/L తెలిసిందేగా ఫార్ములా ఇది మొత్తం. అయితే ఇప్పుడు మనం డెల్టా ఎల్ కావాలంటే ఇది పైకి వెళ్ళిపోద్ది, σL/E అనే ఫార్ములాకి